ఒక పల్లెటూరిలో ఒక పాలమ్మేవాడు ఉండేవాడు. పాలు, పెరుగు, నెయ్యి అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు. తనకున్న పాలలో కొన్ని పాలను ఊర్లో అమ్మి, ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్లి అమ్మేవాడు. అతని భార్య నెయ్యిని ఒక్కొక్క ప్లాస్టిక్ సంచిలో కిలో చొప్పున వేసిచ్చేది. దాన్నతడు అలాగే తీసుకెళ్ళి షాపులో అమ్ముకునేవాడు. ఒకరోజు అంగడిలో రోజంతా అమ్మగా కొన్ని మిగిలిపోవటంతో తాను నిత్యము రోజువారీ సరుకులు కొనే కొట్టుకు వెళ్ళి అక్కడ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు, పప్పు, బియ్యం అన్ని సరుకులు తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఆ తరువాత కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగు తూకం వేసి చూశాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ నెయ్యి ప్యాకెట్లో కిలో నెయ్యి లేదు. కేవలము 900 గ్రాములు మాత్రమే ఉంది. దాంతో యజమాని అన్ని ప్యాకెట్లు తూకం వేసి చూస్తాడు. అన్నిట్లో కూడా 900 గ్రాముల బ్యాగులే ఉన్నాయి. అది చూసి ఆయన మనసు చాలా బాధ అనిపించింది. నేను పాలవాడిపైన ఇంత నమ్మకం పెట్టుకుంటే నన్ను మోసం చేశాడే అని చాలా బాధపడ్డాడు. మళ్ళీ ఒక వారం తర్వాత పాలమ్మేవాడు నెయ్యి అమ్మటానికి వచ్చాడు. అప్పుడు యజమాని ఇలా అన్నాడు: నా షాపులో ఇకపై నువ్వు కాలు పెట్టవద్దు. నువ్వు మోసగాడివి, నమ్మక ద్రోహివి. నెయ్యి 1 కిలో అని చెప్పి 900 గ్రాములు ఇస్తావా? ఇక పైన నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. నీ ముఖం నాకు చూపకు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీవెంతో నీతివంతుడవని నమ్మి నీ దగ్గర నెయ్యి కొన్నట్లయితే నన్నింతగా మోసం చేస్తావా? నమ్మిన వాడిని మోసం చెయ్యాలనుకోవటం నీకు సిగ్గుగా లేదా? అంటూ దారిన పోయే వారందరినీ పిలుస్తూ గొడవ చెయ్యసాగాడు. అప్పుడు ఆ పాలవాడు చాలా వినయంగా యజమానితో ఇలా చెప్పాడు: అయ్యా, నేను బీదవాడినే కానీ మోసగాణ్ణి కాదు. నా దగ్గర త్రాసు, తూకం రాళ్ళు కొనే అంత డబ్బు లేదు. మీ దగ్గర తీసుకెళ్ళిన 1 కిలో చక్కెర ఆధారంగా ఇంట్లో చిన్న కట్టె ముక్క మధ్యలో తాడు కట్టి తక్కెడలా చేసుకొని ఒకవైపు మీరమ్మిన చక్కెర సంచి వేసి తూకం చేస్తాను అని చెప్పాడు. వెంటనే కొట్టు యజమాని తల వంచుకొని తన తప్పు తనకు తెలిసి సిగ్గుపడ్డాడు. అప్పటి వరకు ఇదంతా గమనిస్తున్న వాళ్ళు షాప్ యజమానిని చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనం వేరే వారికి ఏది చేస్తామో తిరిగి అదే మనకు మళ్ళీ జరుగుతుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. సంతోషమైన, దుఃఖమైన తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది. అది గ్రహించి నడుచుకోవటము చాలా మంచిది. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.